Hi, welcome to Pega Pro Journey. In this series of videos, we have to explain all Pega concept from scratch to basics, basics to advanced, advanced to pro level. In this series of video, we have to explain all concept in simple English and same time we have to explain our native language Telugu also. Use this series of videos. You have to expand your Pega knowledge and you have to learn from basics to pro level. ఈ వీడియోలో మనం పెగా అప్లికేషన్లో టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది చూడడం జరుగుతుంది. లర్నింగ్ పెగా ఇన్ తెలుగు. టైప్స్ ఆఫ్ అప్లికేషన్ చూడడం కన్నా ముందు మనం అసలు ఎవరైనా బిజినెస్ మ్యాన్ తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి తను ఏ రకంగా ఆలోచిస్తాడో, ఫర్దర్గా ఒక 5 years కానీ 10 years తన ఆర్గనైజేషన్ కంపెనీ ఏ రకంగా ఉండాలని, బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు అంటే, ఒక ఆర్గనైజేషన్, ఒక డివిజన్, ఒక యూనిట్ లెవెల్లో తన బిజినెస్ మొత్తాన్ని జరుపుకోవాలని తను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆర్గనైజేషన్ లెవెల్ అంటే కంపెనీ కంప్లీట్గా డిసిషన్ మేకింగ్స్, అదేవిధంగా సిస్టమ్ ఆపరేటింగ్ ప్రాసెస్లో కంప్లీట్గా ఆర్గనైజేషన్ లెవెల్లో ఒక కార్పొరేట్ లాగా ఉంటుంది. డివిజన్ లెవెల్లో స్పెసిఫిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డివిజన్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా యూనిట్ లెవెల్లో డైరెక్ట్గా వాళ్ళు అక్కడ బిజినెస్ చేయడం జరుగుతుంది. ఈ డివిజన్ లెవెల్లో ఎక్కడ కూడా బిజినెస్ చేయరు, జస్ట్ యూనిట్ లెవెల్లో కావాల్సిన మెటీరియల్ని డివిజన్ లెవెల్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. ఈ రకంగా మనము ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఆర్గనైజేషన్, డివిజన్, యూనిట్గా ఒక బిజినెస్ని ఇలా డిజైన్ చేయడం చూస్తూ ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే రిలయన్స్. అది ఒక ఆర్గనైజేషన్గా అనుకుంటే, డివిజన్ లెవెల్లో రిలయన్స్ స్టోర్స్ హబ్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ న్యాచురల్ గ్యాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో డివిజన్ లెవెల్లో వాళ్ళు ఎక్కడ కూడా బిజినెస్ అనేది చేయరు, జస్ట్ ఆ బిజినెస్కి సంబంధించిన ఎస్ఓపిస్ కానీ మెటీరియల్స్ కానీ అక్కడ రెడీ చేసుకుని ఉండడం జరుగుతుంది. అక్కడ నుండి యూనిట్ లెవెల్లో అంటే రిలయన్స్ స్టోర్స్ 1, రిలయన్స్ స్టోర్స్ 2, రిలయన్స్ స్టోర్స్ 3 అంటే ఎక్కడెక్కడ డిఫరెంట్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం డైరెక్ట్గా కస్టమర్కి వాళ్ళు యూనిట్ లెవెల్లో సేల్స్ చేయడం జరుగుతుంది. డివిజన్ లెవెల్లో యూనిట్ లెవెల్స్కి కావాల్సిన రా మెటీరియల్ కానీ ఐటమ్స్ కానీ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా స్మాల్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నైతే, మనం రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లో వెళ్ళగానే మనం ఒక టీవీని బుక్ చేస్తే వాళ్ళు వెంటనే మనకు డెలివరీ కాకుండా 24 to 48 hours డెలివరీ చేస్తాం అని మన ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ చేసి వెళ్తారు. సో ఇక్కడ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ 1లో వాళ్ళు జస్ట్ డెమో పీసెస్ పెట్టుకొని రెడీగా ఉండి డెమో చూపించడం జరుగుతుంది. మనం ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు వెంటనే రిక్వెస్ట్ రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ హబ్ అంటే డివిజన్ లెవెల్లో మెసేజ్ పంపించేసి అక్కడ నుంచి మనకు నేరుగా హోమ్కి ఇన్స్టాలేషన్ చేయడానికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ రకంగా రిలయన్స్ న్యాచురల్స్ కానీ డివిజన్ లెవెల్లో వాళ్ళు ఎక్కడ బిజినెస్ చేయకుండా యూనిట్ లెవెల్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రం రెడీగా ఉంచడం అని జరుగుతుంది. సో పెగాకు వచ్చేసరికి మనము అప్లికేషన్ టైప్స్లో అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ 2 అప్లికేషన్గా ఉండడం జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ని బిజినెస్ ఫ్రేమ్వర్క్గా, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ని లైన్ ఆఫ్ బిజినెస్గా అనుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది మనం పెగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ పైన బిల్డ్ చేయడం జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పైన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ను మనకి ఎన్ని కావాలంటే అన్ని 1, 2, 3 సైడ్ బై సైడ్ మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. పెగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఉన్న ఫీచర్స్ అన్ని ఫ్రేమ్వర్క్లో ఉన్న ఫీచర్స్ని మనం ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని మనం అప్లికేషన్ టైప్స్గా చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా ఏవైతే బిజినెస్లో అప్లికేషన్ క్రియేట్ చేయడం జరిగిందో వాళ్ళు డైరెక్ట్గా పెగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ పైన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లేయర్ని క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఒక బెస్ట్ ప్రాక్టీస్గా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పైన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేయడం వల్ల నెక్స్ట్ ఇదే బిజినెస్
వీళ్ళ యొక్క బిజినెస్ వేరే దాంట్లోకి ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇంప్లిమెంటేషన్లో స్పెసిఫిక్గా మనం మళ్ళీ రీయూజబిలిటీ కోసం కొన్ని ఫ్యూచర్స్ని మనం ఫ్రేమ్వర్క్లో పెట్టుకోవడం వల్ల ఇంప్లిమెంటేషన్ ఎన్నిసార్లు క్రియేట్ చేసినా కూడా రీయూజబిలిటీ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈజీ వే ఉండడానికి బెస్ట్ ప్రాక్టీస్గా మనం ఫ్రేమ్వర్క్ తర్వాత ఇంప్లిమెంటేషన్ని స్టెప్ బై స్టెప్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ యొక్క రీయూజబుల్ బేస్ అప్లికేషన్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్లయింట్స్ కోసం కామన్ రూల్స్ అందుబాటులో ఉంచుతారు. ఒకవేళ మనము ఏదైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఇదే ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ యూజ్ చేయాలన్నప్పుడు మనం దాన్ని ఫ్రేమ్వర్క్లో స్టోర్ చేసి ఉంచుకోవడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంకింగ్ లోన్ ఫ్రేమ్వర్క్ ఉంటే అందులో లోన్ కేసు, ఈఎంఐ క్యాలిక్యులేషన్, ఎలిజిబిలిటీ రూల్స్ అన్నీ ఉంటాయి. దీన్ని ఏ బ్యాంక్ అయినా కూడా రీయూజ్ చేయగలదు. సో ఒకవేళ మనం ఒక ఫ్రేమ్వర్క్ పైన మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్ ఒకవేళ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇలా అని అనుకుంటే మనము సో అక్కడ మనము ఏదైతే ఈ ఈఎంఐ కానీ లోన్ కేసెస్ కానీ సింపుల్గా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వీటిని మనం ఫ్రేమ్వర్క్లో పెట్టడం జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక స్పెసిఫిక్గా బిజినెస్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ పై ఆధారపడి ఇది మనకు ఉంటుంది. క్లయింట్ స్పెసిఫిక్ రూల్స్, కస్టమైజేషన్ ఇందులో ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక ఆర్బీఐ ఒక బ్యాంకింగ్ మొత్తం ఒక ఆర్బీఐ ఒక సెటప్ చేసి ఉంటే ఆర్బీఐ పైన కంప్లీట్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐడిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ ఫ్రేమ్వర్క్గా మనం అనుకున్నట్లయితే ఆర్బీఐ అనేది ఫ్రేమ్వర్క్ అనుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఉంటాయి. ఆర్బీఐలో ఉన్న కొన్ని ఫీచర్స్ ప్రతి బ్యాంకు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా యూజ్ చేసినప్పుడు మనకి సింపుల్గా ఒకవేళ హెచ్డిఎఫ్సికి తీసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి స్పెసిఫిక్ లోగో కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో స్పెసిఫిక్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు డిజైన్ చేసుకొని జరుగుతుంది. అదే ఆర్బీఐ ఒకవేళ మనం ఫ్రేమ్వర్క్ తీసుకుంటే ఇంప్లిమెంటేషన్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది అనుకుంటే వాళ్ళకి కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంప్లిమెంటేషన్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఒక ఆర్బీఐని మనం ఫ్రేమ్వర్క్ అనుకుంటే ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ బ్యాంక్స్ ఉంటే వాటికి కావాల్సిన డిజైన్స్, లోగోస్ స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ ఏంటనేది ఈలో చూడడం జరిగింది. సో లాగిన్ టు పెగా పిఆర్పిసి మీ అందరికీ తెలుసు. లాగిన్ ఎలా చేయాలనేది మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు 3 బటన్స్ ఐకాన్స్ వస్తాయి. స్టార్ట్, లాగిన్, షట్ డౌన్. స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం కాసేపు వెయిట్ చేస్తే మన సిస్టంలో సర్వర్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనము లాగిన్ పైన క్లిక్ చేస్తే వెబ్ పోర్టల్ మనం పోర్టల్ లాగిన్ అయ్యి పోర్టల్ నుంచి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఒక సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం లాగిన్ అయ్యేటప్పుడు పెగా పిఆర్పిసిలో administrator@pega.com ఆపరేటర్ ఐడిగా తీసుకొని పాస్వర్డ్ వచ్చేసి ఆల్ లోయర్ కేసెస్ ఇన్స్టాల్గా తీసుకోవడం జరుగుతుంది. సో షల్ వి సీ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద వెబ్ పోర్టల్. ఎస్, ఇది వెబ్ పోర్టల్ మనం ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ administrator@pega.com ఇన్స్టాల్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇలా లాగిన్ అవ్వడం జరుగుతుంది. సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి కొంచెం స్లోగా ముందుగా అవుతుంది. సో మనం ఇలా పెగా అప్లికేషన్ ఇది మనం డైరెక్ట్గా డెవలప్మెంట్ స్టూడియోస్ లాగిన్ అయిపోయాం. అప్లికేషన్ స్టూడియో ఉంటుంది, అడ్మిన్ స్టూడియో ఉంటుంది, ప్రొడక్షన్ స్టూడియో ఉంటుంది. 4 స్టూడియోస్ ఉంటాయి. మనం దీన్ని ఒక స్పెసిఫిక్ వీడియోలో మనము డెవలప్మెంట్ స్టూడియో అంటే ఏంది, యాప్ స్టూడియో అంటే ఏంది, అడ్మిన్ స్టూడియో అంటే ఏంది, ప్రొడక్షన్ స్టూడియో అంటే అనేది వివరించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇలా ఇంటరాక్షన్ ఉంటుంది మనకి. కంప్లీట్గా అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ ఉంటుంది, కాన్ఫిగరేషన్, లాంచ్, పోర్టల్, క్రియేట్. అదేవిధంగా మనం లెఫ్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్, కేస్ టైపు, డాటా టైప్స్, యాప్స్, రికార్డ్స్, ఫేవరెట్స్ ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్గా చూసుకున్నట్లే స్క్రీన్ మనకు ఇలా కనబడుతుంది. పెగా ప్లాట్ఫామ్ పైన క్లిక్ చేసి మనం
న్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ రకంగా ఫస్ట్ వస్తుంది. మనం స్టార్ట్ చేసి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, అంటే మనం బిల్డ్ ఫ్రమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మన ప్రాజెక్టు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే మనము థీమ్ కాస్మోస్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థీమ్ కాస్మో నేమ్ యువర్ అప్లికేషన్. ఇక్కడ మనం స్టార్ గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీని మనము అప్లికేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ పైన ఉంది. కానీ మనం బెస్ట్ ప్రాక్టీస్ అనుకున్నట్టు ఫ్రేమ్ వర్క్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఐడి స్టార్ గ్రూప్ వర్షన్. ఈ వర్షన్ అనేది మనం నెక్స్ట్ జరగబోయే క్లాసులో వర్షన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్గనైజేషన్ వచ్చి మనకు స్టార్ గ్రూప్ ఆఫ్లో మనము స్టార్ని ఆర్గనైజేషన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఆర్గనైజేషన్ ఆటోమేటిక్గా స్టార్ వచ్చింది. ఇది డివిజన్, ఇది యూనిట్ లెవెల్. ఆర్గనైజేషన్ ఇది ఫ్రేమ్ వర్క్ లేయర్లో క్రియేట్ చేసిన కాబట్టి ఎఫ్డబ్ల్యూ స్టార్ గ్రూప్ వర్క్ క్లాస్ జనరేట్ అయింది. మనం ఇక్కడ సేవ్ అని క్లిక్ చేసి మళ్ళీ మీకు ఒకసారి సేవ్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి జస్ట్ అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఫ్రేమ్ వర్క్లో ఉంది, స్టార్ గ్రూప్లో ఉంది. ఓకే రైస్ డన్. క్రియేట్ అప్లికేషన్. ఎస్, ఇక్కడ మనకు ఆప్షనల్లీ యాడ్ యూజర్స్. సో ఇక్కడ మనము డెవలప్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ యూజర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మన డెవలపర్ని మనం ఎఫ్డబ్ల్యూ డెవలపర్ ఫ్రేమ్వర్క్ @star.com. సో డెవలప్మెంట్లో ఫ్రేమ్వర్క్, దాంట్లో స్టార్ అనే ఆర్గనైజేషన్ కాబట్టి @star.com, ఈ @gmail.comగా మనం క్రియేట్ చేయడం జరిగింది. జస్ట్ ఒకసారి ఇక్కడ యాడ్ని క్లిక్ చేయగానే మనకి ఆపరేటర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మనం ఈ పాస్వర్డ్ని మరియు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ స్టార్ కాపీ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే ఎస్ ఆపరేటర్ ఐడి ఇలా వచ్చింది. దీనిపైన మనం క్లిక్ చేసి ఇక్కడనే సెక్యూరిటీకి వెళ్ళి చెక్అవుట్ అంటే ఫోర్స్ పాస్వర్డ్ చేంజ్ ఆన్ నెక్స్ట్ లాగిన్. న్యూ పాస్వర్డ్ రూల్స్ని క్లిక్ చేసి సబ్మిట్ చేసి సేవ్ చేస్తే మనం ఎప్పుడు లాగిన్ అయినా అది పాస్వర్డ్ రూల్స్గా ఉండడం జరుగుతుంది. డన్ చేసి మనం ఇప్పుడు ఫ్రేమ్వర్క్ని అప్లై చేసాం. ఫ్రేమ్వర్క్ పైన మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. పెగా ప్లాట్ఫామ్ పైన మనం
న్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే స్టార్ అనేది మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పైన క్లిక్ చేస్తే బిల్డ్ విత్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఎస్, కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది స్పెసిఫిక్గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన పనిచేయడం జరుగుతుంది. అడ్వాన్స్లో క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది. స్టార్ హెల్త్ వర్షన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. మనం జస్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి మనం ఇక్కడ స్టార్ క్లిక్ చేయగానే స్టార్ అని వచ్చేసింది. ఈ క్లాస్ లెటర్స్ మనం నెక్స్ట్ ఫర్దర్గా దీనిపైన ఒకసారి తర్వాత డిస్కస్ చేద్దాము. సో స్టార్ అనేది ఆర్గనైజేషన్, అప్లికేషన్ అనేది స్టార్ హెల్త్, ఇది ఇంప్లిమెంటేషన్ లేయర్, ఇది డివిజన్ యూనిట్ లెవెల్, ఈ వర్క్ క్లాస్ గ్రూప్ నేము, ఇది ఆర్గనైజేషన్ స్టార్ ఆర్గనైజేషన్గా ఉంటుంది. క్రియేట్ అప్లికేషన్. ఎస్, ఇక్కడ మనం IMPL dev IMPL@star.com ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ అయింది. దీన్ని మనం ఇక్కడ జస్ట్ సెర్చ్ చేసుకొని సెర్చ్ చేస్తే ఎస్ ఇక్కడ వచ్చింది. దీనిపై మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అయింది. సెక్యూరిటీస్కి వెళ్ళి అప్డేట్ పాస్వర్డ్లో ఆల్ స్మాల్ రూల్స్, ఈ రూల్స్ ఎందుకు పెడుతున్నాం అనేది నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. సేవ్. మనం ఏది క్రియేట్ చేసినా కూడా ప్రతిదీ రూల్ అనే అంటారు కాబట్టి మనం పాస్వర్డ్ కూడా రూల్స్ అని అప్డేట్ చేయడం జరిగింది. ఎస్, ఒకసారి మనం లాగౌట్ కొట్టేసి మన అప్లికేషన్లోకి మనం లాగ్ అవ్వడం జరుగుతుంది. మనది వచ్చేసి డెవలప్మెంట్ IMPL ఇంప్లిమెంట్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ లాగిన్ కదా, ఫ్రేమ్వర్క్ @star, పాస్వర్డ్ వచ్చి రూల్స్, ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకున్నట్లయితే స్టార్ గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఎస్, ఇది అప్లికేషన్ స్టూడియోకి వెళ్ళింది. మనం దానిలో యాప్ స్టూడియో నుంచి డెవలప్మెంట్ స్టూడియోకి తీసుకొని వస్తాం. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ యాప్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్లాసెస్ టు అప్లికేషన్స్, పైగా ప్లాట్ఫామ్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బిల్డ్ అయి ఉంది. సో స్టార్ అనేది క్లాసెస్, ఇది మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ లాగౌట్ అయ్యి డెవలప్మెంట్ IMPL@star.com పాస్వర్డ్ టూల్స్ అని ఉంది. క్లిక్ చేసి లాగిన్ అవుతే ఇక్కడికి మళ్ళీ మనం యాప్ స్టూడియోకి వచ్చాం. యాప్ స్టూడియో నుంచి డెవలప్మెంట్ స్టూడియోకి పెట్టుకోవడం జరిగింది, స్విచ్ అవ్వడం జరిగింది. ఈ స్విచ్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ చూసుకున్నట్లయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మనకు పెగా ప్లాట్ఫామ్ మీద స్టార్ గ్రూప్ పైన స్టార్ హెల్త్ అయింది. ఈ రకంగా మనం చూడండి. ఇక్కడ డెఫినేషన్ పైన క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంతకుముందు 2
క్లాసెస్ పైన 2 అప్లికేషన్స్ ఉంది, బట్ ఇక్కడ 3 అప్లికేషన్స్ ఉంది. పెగా ప్లాట్ఫామ్ పైన స్టార్ గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్, స్టార్ గ్రూప్ ఆఫ్ పైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బిల్డ్ అయి ఉంది. సో మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన డెఫినేషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ గ్రూప్ ఉంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిల్ట్ ఆన్ అప్లికేషన్స్ ఆ బిల్ట్ ఆన్ స్టార్ గ్రూప్ అంటే స్టార్ హెల్త్ అనేది బిల్ట్ ఆన్ అంటే దేనిపైన బిల్డ్ అయిందంటే స్టార్ గ్రూప్ పైన బిల్డ్ అయింది. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేస్తే స్టార్ బిల్ట్ అనేది థీమ్ కాస్మోస్ పైన బిల్డ్ అయి ఉంది. సో మళ్ళీ క్లిక్ చేస్తే థీమ్ కాస్మోస్ అనేది పెగా రూల్స్ అంటే ఒకదానికొకటి మనం స్విచ్ అవ్వకుంటూ చూడడం జరిగిందంట. సో ఇది మనం ఏ రకంగా అప్లికేషన్ క్రియేట్ చేయాలి, అప్లికేషన్స్కి ఏ రకంగా మనం ఒకటే ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ వరకు ఎలా స్విచ్ అవ్వడం అనేది దీనిపైన కంప్లీట్గా చేయడం జరిగింది. ఏదానిపైన వెళ్ళి మనం జస్ట్ డిఫైన్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు చెప్తావు కాబట్టి సేమ్ అదే రకంగా అప్లికేషన్ నేమ్ పైనకి వెళ్ళి డెఫినేషన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ రూల్స్ ఇవన్నీ మనకు కంప్లీట్గా డాటా మొత్తం విజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా అప్లికేషన్ టైప్స్ సో ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని రిలేటెడ్గా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.